చేసినాం. దాని గణాంకాలన్నీ కూడా గ్రామాల్లో పెడుతున్నాం. గ్రామ సభలు పెట్టి గ్రామ సభలో యాక్సెప్ట్ చేపిస్తున్నాం. ఇదే కాకుండా మీకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు గతంలో నా నియోజకవర్గంలో 42,000 ఇందిరమ్మ ఇండ్లు కట్టినాం. పరిగి నియోజకవర్గంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ సిఐడి విచారణకు పంపించిండు. బండేచర్ల గ్రామం కుల్కచర్ల మండలం లోపల సిఐడి పోలీసులు వచ్చిర్రు. ఇప్పపల్లికి సిఐడి పోలీసులు వచ్చిర్రు. కానీ వాళ్ళు ఏం పట్టలేకపోయారు. పేద రైతాంగానికి ఇచ్చినటువంటి ఇండ్లు, మా ప్రాంతంలో బండల ఇండ్లు పెంకుటిండ్లు ఉంటాయి. అట్లాంటి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం పేదవాళ్ళ ఒక నోటి దగ్గరకు వచ్చిన అన్నాన్ని కొట్టిర్రు ఈ బీఆర్ఎస్ వాళ్ళు, ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇప్పుడు కూడా మేము ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కట్టిస్తాం. ఎస్సీ ఎస్టీలు ఉంటే 6 లక్షల రూపాయలు, బీసీలు ఇతరులు ఉంటే 5 లక్షల రూపాయలు పెట్టి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అంటే ఇంకొక 2 నెలలు అయితే మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. మళ్ళీ ఒక 3,500 ఇండ్లు వస్తాయి. అంటే నియోజకవర్గానికి 7,000 ఇండ్లు మంజూరు చేసేది. ఆల్రెడీ అది ప్రజా పాలనలో భాగంగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో పార్టీలకు అడ్డంగా మేము వాళ్ళకందరూ కూడా లిస్టు గ్రామ సభ లోపల డిస్ప్లే చేస్తున్నాం. మా ఇందిరమ్మ కమిటీ సభ్యులు అనర్హత కలిగిన వాళ్ళకి ఎవరికైనా వస్తే తొలగించడానికి గ్రామ సభలో ముఖ్య భూమిక పోషించబోతున్నారు. ఈ విధంగా మేము ఇండ్లు కట్టించే కార్యక్రమం తీసుకొని ఈ విధంగా రుణాలు ఇచ్చి మళ్ళీ కూడా రైతు భరోసా పెంచిన రైతు భరోసా ఇస్తున్న సందర్భం లోపల దిక్కుతోచక రేపు జరగబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో మొన్న గాడిది గుడ్డులాగా 0 ఓట్లు వచ్చిన ఎంపీ ఎలక్షన్లో ఇప్పుడు కూడా అదే విధంగా ఒక్క జిల్లా పరిషత్ గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి కేటీఆర్ అక్కడికి వచ్చి తన వంగమాయితుల శిష్యులను పెట్టుకొని అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ కుటుంబం మీద కూడా బురద తల్లే ప్రయత్నం చేసిర్రు. ఈ రోజు ప్రజలెవరు కూడా విశ్వసించే పరిస్థితుల్లో లేరు. ఆ రోజు ఉరేస్తే ఉరి అని మీ నాయన కేసీఆర్ చెప్తే తెలంగాణ రైతులకు భరోసా కల్పించిన మా గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మీరు వరి పంట వేయండి అని చెప్పి నేను పరిగి లోపల ఆ రోజు మన ఊరు మన పోరని పెద్ద కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులైన తర్వాత తీసుకున్నా. ఆ మీటింగ్ లోపల భరోసా ఇచ్చిండు. మీరు వరి పంట వేయండి. కేసీఆర్ ఎట్లయితే ఫామ్ హౌస్ లో వరి పంట వేస్తుండో మనం ఎందుకు వేయకూడదు, మనం కూడా వరి పంట వేద్దాం. ఆయన ఎట్లా ఎవరికి అమ్ముకుంటాడో మనది కూడా అమ్ముకోవాలి, మన పంట కూడా అమ్ముకోవాలి, మనం తీసుకుపోయి ఆయన ఫామ్ హౌస్ దగ్గర వేద్దామని చెప్పిండు. ఆ రోజు కేసీఆర్ ఏం చేసిండు, నేను ఢిల్లీకి పోయి మోడీ దగ్గర వడ్లన్నీ తీసుకుపోయి చల్తా అని చెప్పి నేను ఢిల్లీలో ఉన్న రోజు తెలంగాణ భవన్లో వడ్లు తీసుకురాలే, ఏం తీసుకురాలేదు. తెలంగాణ భవన్ అనేది మన గెస్ట్ హౌస్. మన గెస్ట్ హౌస్కి వచ్చి మన వాకిట్లా ఒక టెంట్ వేసుకొని మీటింగ్ పెట్టి ఒక అర్ధగంట సేపు మాట్లాడి ఆన్నే బువ్వ తిని వెళ్ళిపోయినారు ఈ ఎమ్మెల్యేలు, ఈ యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. మరి మా ముఖ్యమంత్రి సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం ఒక్కొక్క రైతుకు 25,000 నుంచి 50,000 వరకు ఈరోజు వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి. అన్న మాట ప్రకారం సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. ఇదే కాకుండా ఇంటింటికి కరెంట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా ఇస్తే రేవంత్ రెడ్డి గారు వ్యవసాయానికి రాజశేఖర రెడ్డి గారు ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఇంటింటికి కరెంట్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. మహిళలకు ఆర్టీసీ బస్సులో 29 కోట్ల రూపాయల ప్రయాణాలు నా పరిగి డిపోలో ఫ్రీగా ప్రయాణం చేసిరు. నాకు అధికారులు రాసిచ్చారు. నాకు మొన్న డిపో మేనేజర్ 29 కోట్ల రూపాయలు అంటే ఎంతమంది, ఎన్ని లక్షల మంది ఎన్ని ప్రయాణాలు చేస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మేము ప్రజలకు కావలసినటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజల వద్దకు వెళ్తూ ఇంకా ఎవరికైతే ఇంటికి సంబంధించిన స్థలం కూడా లేదో దాన్ని కూడా సేకరించి వచ్చే టర్మ్ కల్లా మళ్ళీ వాళ్ళకు ఇళ్ళ స్థలాలు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొని మేము ముందుకు వెళ్తుంటే ఈ యొక్క కేటీఆర్, హరీష్ రావు కలిసి 1000 మంది సోషల్ మీడియా వాళ్ళని పెట్టుకొని సోషల్ మీడియాలో అభూత కల్పనలు ప్రచారం చేసుకుంటా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఈరోజు మీడియా మిత్రులను కోరుతున్నాను, మీరు ఏ ప్రశ్న అడగండి, ఏది అడగండి, సంఖ్యా సాక్ష్యాధారాలతో మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను గతంలో కూడా మీకు తెలుసు సిఎల్పి సెక్రటరీగా ఉన్నాను. ఏ మాట మాట్లాడినా ఏం చెప్పినా కూడా నేను ప్రూఫ్తో సహా మాట్లాడే వ్యక్తిని, వాళ్ళలాగా అబద్ధపు మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు. అదే హరీష్ రావు గతంలో ఏమన్నాడంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరిట అడ్వాన్స్ మెక్కేసిరు అన్నాడు. నేను ఆర్టీఏ కాగితం తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిన హరీష్ రావుని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కాంట్రాక్టర్లు లేరు, మీరే ఆ కాంట్రాక్టర్లకు 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు ఇచ్చిర్రు, వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి. మా దగ్గర ప్రాణైతే చేవేళ్ల లోపల ఎవరు లేరు, నేను పరిగి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా అని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ చేస్తే హరీష్ రావు దానికి జవాబు చెప్పలేదు. కాబట్టి మీరు కూడా గమనించాలి, ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు, ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఎవరు బట్టగాల్చి మీదేస్తున్నారు అన్న విషయాన్ని మీరు కూడా సభ్య సమాజానికి తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు.